అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. 6. బైబిల్ గ్రంథమును ఎవరు ఎప్పుడు అధ్యాయాలుగా వచనములుగా విభజించిరి? పరిశుద్ధ గ్రంథం ఒకప్పుడు పుస్తకములుగా, అధ్యాయములుగా, వచనములుగా లేవు. కేవలం ప్రత్యేకమైన గ్రంథములుగా విడివిడిగా ఉండేవి. అనగా యోబు గ్రంథముగా, ఎస్తేరు గ్రంథముగా ఉండేవి. ఇలా విడివిడిగా ఉన్నటువంటి గ్రంథాలన్నింటినీ 66 పుస్తకాలుగా కూర్చి పరిశుద్ధ గ్రంథం బైబిలుగా సమకూర్చారు. ఈ పరిశుద్ధ గ్రంథము 2 భాగములుగా పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనగా విభజించబడింది. జాన్ క్రిస్టోస్టమ్ అనే గొప్ప దైవజనుడు క్రీస్తు శకం 347-407 కాలంలో పాత నిబంధన, క్రొత్త నిబంధన అనే పదాలను ఉపయోగించి బైబిల్ని ఇతరులకు బోధించడం మొదలుపెట్టాడు. ఆ కాలం నుండి మొట్టమొదటిసారిగా బైబిల్ పాత నిబంధనగా, క్రొత్త నిబంధనగా పరిగణించబడినది. స్టీఫెన్ ల్యాంగ్టన్ అనే ఆర్చ్ బిషప్ గారు 1227లో బైబిల్లో ఉన్న 66 పుస్తకాలను అధ్యాయములుగా విభజించారు. యూదుల బోధకుడైన నాతాను గారు 1448లో పాత నిబంధనను వచనములుగా విభజించారు. స్టీఫెనస్ అనే మరొక బోధకుడు 1555లో క్రొత్త నిబంధనను వచనములుగా విభజించారు. 7. బైబిల్లో ఎన్ని పుస్తకాలున్నాయి? పరిశుద్ధ గ్రంథంలో కింగ్ జేమ్స్ బైబిల్ ప్రకారం మొత్తం పుస్తకాలు 66, మొత్తం అధ్యాయాలు 1189 అధ్యాయాలు, మొత్తం వచనములు 31,102 వచనములు. పాత నిబంధనలో 39 పుస్తకములు, క్రొత్త నిబంధనలో 27 పుస్తకములు కలవు. పాత నిబంధనలో 929 అధ్యాయాలు, 23,145 వచనములు కలవు. క్రొత్త నిబంధనలో 260 అధ్యాయములు, 7,957 వచనములు కలవు. పాత నిబంధన పుస్తకములు 39, ధర్మశాస్త్ర గ్రంథాలు 5, చరిత్ర గ్రంథాలు 12, పద్య పుస్తకములు 5, పెద్ద ప్రవక్తల గ్రంథాలు 5, చిన్న ప్రవక్తల గ్రంథాలు 12, మొత్తం 39 పుస్తకాలు. ఆమేన్.